నిన్న ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత రాష్ట్రం అంతా కూడా ఏపీలో ఒకే చర్చ కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు ఆయనకు 11 సీట్లు మాత్రమే వచ్చాయి? కేవలం 11 సీట్లు ఇవ్వడానికి జనాలు ఏ విధంగా ఆలోచించారు? పోనీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగలేదా? ప్రతి సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా 9.5 లక్షల మంది విద్యార్థులకు ఆయన డబ్బులు వేశాడే, పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు కదా. అమ్మఒడి పథకం ద్వారా 52 లక్షల మందికి ప్రతి సంవత్సరం కూడా 15,000 అమ్మఒడి పథకం ద్వారా ఇచ్చాడు కదా. రైతు భరోసా ద్వారా 5 సంవత్సరాలకి 67,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కదా. అక్కా చెల్లెమ్మలకు ఆసరా అంట, చేయూత అంట, రకరకాలుగా ప్రతి పేదవాడికి కూడా డబ్బులు వేయటం జరిగింది. కానీ ఓట్లు మాత్రం ఎందుకు పడలేదు? మీటింగులకు జనాలు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి పైన సోషల్ మీడియాలో విపరీతంగా క్రేజ్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ జగన్మోహన్ రెడ్డి 100 సీట్లతో అయినా గెలుస్తాడు అని ఖచ్చితంగా చెప్పారు. కానీ ఎన్నికల ఫలితాలు తారుమారైపోయాయి. కేవలం తెలంగాణలో 8 స్థానాల్లో నిలబడి పవన్ కళ్యాణ్ ప్రతి నియోజకవర్గంలో కూడా 1200 ఓట్లు, 1300 ఓట్లు, 1800 ఓట్లు, బర్రెలక్క కన్నా కానీ తక్కువ ఓట్లు సంపాదించి డిపాజిట్లు కూడా రానటువంటి వ్యక్తికి కూటమితో కలిసిన తర్వాత 21 స్థానాల్లో ఆయన నిలబడితే లక్షల మెజారిటీ ఇక్కడ వేస్తారా? అక్కడ ఒకే అభిమానులు, ఇక్కడ ఒకే అభిమానులు. ఆయన సినిమా రిలీజ్ అయితే తెలంగాణలోనూ మరియు ఆంధ్రాలోనూ ఒకేలాగా చూస్తారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే తెలంగాణలోనే ఎక్కువ అభిమానులు పవన్ కళ్యాణ్కు ఉన్నారు. అక్కడ ఆయన్ను తిరస్కరిస్తే ఏపీలో మాత్రం కూటమితో కలిసిన తర్వాత 21 స్థానాల్లో నిలబడితే 21 స్థానాల్లో కూడా లక్షల మెజారిటీ. అది కూడా ఊరు పేరు లేని వ్యక్తులు, జెండా మోసినోళ్ళు కాదు. పవన్ కళ్యాణ్కి తరఫున నిలబడిన వ్యక్తులంతా కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా నిలబడ్డారు, టీడీపీ నాయకులు ఎక్కువగా నిలబడ్డారు. కేవలం 2% కూడా ఓటు బ్యాంకు లేని పవన్ కళ్యాణ్కి 8% ఓటు బ్యాంకా? అసలు మనం పొత్తు పెట్టుకోకపోతే ఓడిపోతాము. కనీసం 10-15 సీట్లు కూడా రానటువంటి టీడీపీ పార్టీకి ఏకంగా 139 సీట్లు. బీజేపీకి అసలు ఓటు బ్యాంకే లేని బీజేపీకి 8 సీట్లు, 22 ఎంపీ స్థానాలు. కేవలం 11 స్థానాల్లోనే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓట్లు వేశారా? 40% ఓట్లు వేస్తే కేవలం 11 సీట్లు జగన్మోహన్ రెడ్డికి వస్తే 8% ఓట్లు వేసిన పవన్ కళ్యాణ్కు 22 స్థానాలు వచ్చాయి. ఏ రకంగా అది సాధ్యం? అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేసి కూడా ఆయన ఎందుకు గెలవలేదు? 40% ఓట్లు ఇచ్చిన ప్రజలు కేవలం 50-60 స్థానాల్లో కూడా గెలుపొందట. రాష్ట్రం ఇదే విధంగా చర్చించుకుంటా ఉంది. చాలామంది విశ్లేషకులు, సోషల్ మీడియా వాళ్ళు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారని, ఎలక్షన్ కమిషన్ ఓట్ల లెక్కింపు సరిగా చేయలేదని, రాత్రికి రాత్రే ఈవీఎంలు మార్చేశారని సోషల్ మీడియాలో అంతా చర్చ జరుగుతూ ఉంది. కేఏ పాల్ గారు ఏకంగా 22 మంది మా కుటుంబ సభ్యులుంటే 22 మంది నాకు ఓటేస్తే 4 ఓట్లు మాత్రమే నాకు వచ్చాయని చూపించారు అని కేఏ పాల్ గారు చెప్పారు. మడకసిరలో ఈవీఎంలు మార్చేశారు అని అక్కడ వైసీపీ అభ్యర్థి చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో చూస్తే రకరకాల కథనాలు వస్తున్నాయి. ఇక్కడ 2 వీడియోలు మీకు చూపిస్తాను, చూడండి. అందరికీ నమస్కారం. ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈరోజు జరిగింది. లెక్కింపు కార్యక్రమంలో రౌండ్ బై రౌండ్ ఫాలో అవుతూ వచ్చాము. ఫైనల్లీ మొత్తం అప్డేట్ చేసి 11,37,000 ఓట్స్ కౌంట్ అయినాయి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారి వెబ్సైట్లో పెట్టారు. అండ్ షీట్స్ కూడా ఇచ్చారు మాకు. మొత్తం ఆల్ 23 రౌండ్స్, అరకు, పాడేరు 22 రౌండ్స్, అలాగే పార్వతీపురం 17 రౌండ్స్, మొత్తం అన్నీ కూడా పూర్తయిన తర్వాత 11,37,000 ఇచ్చారండి. కానీ 17C ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోలైంది 11,45,000 ఓట్స్ పోలైనాయి. ఇంకొక షీట్లో, ఫస్ట్ కౌంటింగ్ షీట్లోనేమో ఎమ్మెల్యేస్ కౌంటింగ్ షీట్లో 11,51,000 ఓట్స్ పోలైనాయి అని
45 ఓట్సే పోలైనా 11,45,000 అయినా 11,51,000 ఓట్స్ పోలైనాయి అని చెప్పడం జరిగింది. 11,51,000కి ఏమో ఒక రిజల్ట్ ఇచ్చారు, 11,37,000కి ఇంకో రిజల్ట్ ఇచ్చారు. మాకు 37-45 మధ్యన డిస్క్రిపెన్సీ ఉందంటే మళ్ళీ కొన్ని ఓట్స్ యాడ్ చేసి, అంటే మరి కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏ ఓట్స్ ఎలా యాడ్ అయినాయో అర్థం కాలేదు. మరి 11,42,000 ఇచ్చారు. అయినా కూడా 3,000 ఓట్స్ ఇక్కడ షార్టేజ్ ఉంది. వేరాజ్ ఎమ్మెల్యే ఓట్స్ దాంట్లో చూస్తే మళ్ళీ 11,51,000 ఓట్స్ వస్తుంది. సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీ, లాట్ ఆఫ్ డౌట్స్ ఆన్ దిస్ కౌంటింగ్. సో ఐ హ్యావ్ డిమాండెడ్ ఫర్ రీకౌంటింగ్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్. బికాస్ మొత్తం స్టేట్ అంతా వేవ్ ఉండి మేము ఎంతో కష్టపడినా కూడా సమ్ మిస్చిఫ్ జరిగిందని మేము గట్టిగా నమ్ముతున్నాం. అండ్ బికాస్ ప్రతిదీ ఏ కాలము కూడా పోల్ డోట్స్ తోటి ఇది టాలీ కావట్లేదు. సో ఖచ్చితంగా దీన్ని రీకౌంటింగ్ చేయాలని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఓ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. సమ్ మిస్చిఫ్ జరిగిందని మేము 100% భావిస్తున్నాం. కాబట్టి దీని మీద ఇమీడియట్గా బిఫోర్ యాక్షన్ తీసుకోక ముందే నాకు ఇది రీకౌంటింగ్ మాత్రం 100% నేను డిమాండ్ చేస్తున్నాను. ఐ రిజర్వ్ మై రైట్ టు గో టు ద కోర్ట్ ఆన్ దిస్. థ్యాంక్ యూ. మరొక వీడియో కూడా చూడండి. ఏకంగా 60 లక్షల ఈవీఎంలు కొనుగోలు చేస్తే 40 లక్షల ఈవీఎంలు మాత్రమే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారని ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు. ముఖ్యంగా మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బయటపడ్డటువంటి అనేక వింతలు, అనేక ఆందోళనకరమైనటువంటి విషయాలు మరిన్ని అనుమానాలకు దారితీస్తూ ఉన్నాయి. అందులో అత్యంత కీలకమైంది 20 లక్షల ఈవీఎంలు కనిపించటం లేదు అని. దేశంలో 60 లక్షల ఈవీఎంలను తయారు చేయించారు. కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చి 60 లక్షల ఈవీఎంలను తయారు చేసి ఆ 60 లక్షల ఈవీఎంలకు డబ్బు చెల్లించింది కేంద్ర ప్రభుత్వం. వాటిల్లో ఎన్నికల కమిషన్ 40 లక్షల ఈవీఎంలను ఉపయోగించింది. మిగిలిన 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయి అనేది ప్రశ్న. ఇప్పుడు ఆర్టీఏ యాక్టివిస్టులు, సమాచార హక్కు కార్యకర్తలు ఆ 20 లక్షల ఈవీఎంలకు సంబంధించిన సమాచారం ఇవ్వండి అని ఎన్నికల కమిషన్ను కోరితే మాకు 40 లక్షల ఈవీఎంల గురించే తెలుసు, మిగతా 20 లక్షల ఈవీఎంలు మీరు అడుగుతున్నవి ఎక్కడున్నాయో మాకు తెలియదు, మాకు ఎవరూ హ్యాండ్ ఓవర్ చేయలేదు అని సమాధానం చెప్పింది ఎన్నికల కమిషన్. మరి ఏమైనట్టు ఆ 20 లక్షల ఈవీఎంలు? 60 లక్షల ఈవీఎంలను తయారు చేయించారు, 40 లక్షలు ఎన్నికల కమిషన్కి ఇచ్చారు, మిగతా 20 లక్షల ఈవీఎంలు ఎక్కడున్నాయి? దీనికి మోడీ సమాధానం చెప్పడు, ప్రభుత్వంలో ఏ అధికారి సమాధానం చెప్పడు. 1 కాదు 2 కాదు 20 లక్షల ఈవీఎంలు గల్లంతు. ఎట్లా సాధ్యం? ఇప్పుడు అందరికీ అనుమానాలు వస్తున్నాయి. పోలింగ్ అయిన తర్వాత ఈవీఎంలన్నీ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన తర్వాత రాత్రికి రాత్రి ఈవీఎంలను మార్చేశారా? పోలైనటువంటి ఈవీఎంలు తీసేసి తాము ఓట్లతో నింపిన ఈవీఎంలను తీసుకొచ్చి పెట్టారా? దీనికి సంబంధించినటువంటి అనుమానాలు ఈరోజు పెద్ద ఎత్తున దేశంలో వ్యాపిస్తున్నాయి. అయినా మోడీ మాట్లాడడు, అయినా ఎన్నికల కమిషన్ నాకేమీ సంబంధం లేదు. చూశారు కదా, నిన్న కూడా ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి ఇదే విధంగా ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఇదే విధంగా అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. సోషల్ మీడియా కార్యకర్తలు, సోషల్ మీడియాలో పనిచేస్తున్న సోషల్ మీడియా జర్నలిస్టులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యవాదులంతా కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు తప్పకుండా ఆలోచించండి. ఎందుకంటే 3 నెలల ముందు తెలంగాణలో ఎన్నికలు జరిగితే ఈ తెలంగాణలోనూ మరియు ఆంధ్రప్రదేశ్లోనూ ఒకే అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ 8 స్థానాల్లో కేవలం 1500 సీట్లు 1200 సీట్లు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ కూటమితో పొత్తు పెట్టుకోవటం వల్ల నాన్ లోకల్ అభ్యర్థులను ఆయన ఎంపిక చేసుకుని, అది కూడా జెండా మోసిన వాళ్ళను కాదని ముక్కుమొహం తెలియని వాళ్ళను, టీడీపీ నాయకులను, వైసీపీ క్యాండిడేట్లను అభ్యర్థులుగా పెట్టి 21 స్థానాలలో కూడా 21 స్థానాలు ఆయన లక్షల మెజార్టీ తీసుకొచ్చారు. ఎలా సాధ్యమయ్యింది? బీజేపీకి అసలు ఓటు బ్యాంకే లేదు. బీజేపీకి ఏకంగా 8 స్థానాలు. పురంధేశ్వరి నెత్తిన రూపాయి పెడితే కూడా ఆమెకు విలువ ఉండదు. ఆమెకి ప్రజలు ఎవరో కూడా కనీసం 100 ఓట్లు కూడా వేసే పరిస్థితి ఉండదు. 2 లక్షల 1.5 లక్ష 2 లక్షల మెజార్టీన పురంధేశ్వరికి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది?
కేవలం 11 స్థానాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి, అది కూడా వాంటెడ్గా ముఖ్యమైన నాయకులను ఎంపిక చేసుకుని జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఇలా ముఖ్యమైన నాయకులను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డిని, ఇలా ముఖ్యమైన నాయకులను ఎంపిక చేసుకుని ఆ 10 స్థానాలు 11 స్థానాలు ప్రకటించేసి కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కై మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏం చేశారు ఇన్ని లక్షల మెజార్టీ రావడానికి? అమరావతి రాజధాని పేరు చెప్పి 52,000 ఎకరాలు మీరు టీడీపీ నాయకులు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినందుకు జనాలు మీకు ఓట్లు వేస్తారా? ఎగ్జిట్ పోల్స్, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వైసీపీ గెలుస్తుంది, 100 స్థానాల నుండి 130 స్థానాలు వస్తాయి అని మెజారిటీ, దాదాపు కూడా 40 ఎగ్జిట్ పోల్స్ దేశంలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా గత 3 నెలల ముందు 150 సీట్ల పైనే గెలుస్తాడు అని ముఖ్యమైన ఛానల్స్ చెప్పాయి. అలాంటిది జగన్మోహన్ రెడ్డికి 11 సీట్ల. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఇంటి వద్దకు పరిపాలన, 2,30,000 ఉద్యోగాలు, ఇవేవి జనాలకు గుర్తు రాలేదా? ఎన్నికల కౌంటింగ్లో ఇన్ని మిస్టేక్స్ ఎందుకు వస్తాయి? ఆర్ఓకు ఒకలాగా ఇచ్చి, ఏజెంట్లకు ఒకలాగా చెప్పి, ఎమ్మెల్యేలకు ఒకలాగా చెప్పి, వివిధ రకాలుగా మళ్ళీ కొన్ని ఓట్లను ఎలా యాడ్ చేసి ఆ మేడం గారు చెప్పినట్లు ఏ విధంగా ఎన్నికల కమిషన్ ప్రవర్తించింది అనేది ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యవాదులంతా కూడా ఇలాంటి తప్పులను గాన క్షమిస్తే ముందు కూడా వేరే పార్టీలు ఏవి కూడా బతకవు, ప్రాంతీయ పార్టీలు పూర్తిగా చచ్చిపోతాయి. కేవలం అంటే కేవలం జాతీయ పార్టీలు, బీజేపీ చెప్పిందే వేదం అవుతుంది, లేకపోతే ఇంకొక పార్టీ వస్తే వాళ్ళు చెప్పిందే వేదం అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి. ప్రజాస్వామ్యాన్ని బతికించండి. అసలు నిజంగా ఏం జరుగుతూ ఉందో ఆలోచించండి. ఇంతమంది సోషల్ మీడియాలో ఈవీఎంలపై ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఆలోచించండి. దీనిపై ప్రతి వైసీపీ ఎమ్మెల్యే కోర్టులకు వెళ్ళండి, నిలదీయండి, ప్రశ్నించండి, ప్రజాస్వామ్యాన్ని బతికించండి.